అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం, బీజేపీ నేత. నమస్తే సార్ వెంకటరెడ్డి గారు. నమస్తే. నమస్తే. ఏంటి వెంకటరెడ్డి గారు, రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు రోజుకొక రకంగా మలుపు తిరుగుతున్నాయి. అదేంటండి, సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ మనిషిని తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూడాలి? అసలు తీన్మార్ మల్లన్న బీసీలు అందరూ కూడా తన వైపే ఉన్నట్టుగా మాట్లాడుతున్న విధానాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు పాపిరెడ్డి గారితో సహా మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే అండి. మీరు ఒక చర్చ పెట్టినారు. అసలు నిజానికి ఇది అంత పెద్ద చర్చనీయాంశము నా దృష్టిలో కాదు. సరే, దానికి సంబంధించినటువంటిది నిర్ణయం మీది కాబట్టి దాంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడినటువంటి ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న, నవీన్, చింతపండు నవీన్ అనేటువంటిది రకరకాల పేర్లతో ఆయన అయితే మీరు చెప్పినట్టుగా ఒక టీవీలో యాంకర్గా పనిచేసి తర్వాత ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ మీద గతంలో టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయి, తర్వాత మళ్ళీ కోదండరామ్ గారు పోటీ చేసి అప్పుడు ఓడిపోయి, ఇప్పుడు మొన్న మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద ఆయన గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నటువంటిది. ఇప్పుడు నవీన్ గారి రాజకీయ జీవితంలో మనం ఒక ఆలోచన చేస్తే అది తెగిన గాలిపటం, కటే పతంగి అని అంటారు. అది ఎక్కడ వాళ్తుంది, ఎక్కడ ఎవరి దాంట్లో వాళ్తుంది, ఎప్పుడు వాళ్తుంది, ఎప్పుడు దిగుతుంది అనేటువంటి పద్ధతులు మనకు కనపడదు. ఇప్పుడు ఆయన చేసినటువంటి చాలా అంటే సంచలనాత్మక వినోదభరిత చిత్రం, అది సంచలనాత్మక వినోదభరిత చిత్రం, వాస్తవాలు ఏమి ఉండవు దాంట్లో. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ధోరణి ఏదైతే ఉందో, నేను బీసీలకు నేనే ఏకైక నాయకుడు అనేటువంటి చెప్పే పద్ధతి, ఇప్పుడు ఈ మధ్యన మరి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ వచ్చింది ఆయన చెప్పినటువంటి వాదం మనం గమనించవలసిన అవసరం ఉంది. వరంగల్ టీచర్స్కు సంబంధించినటువంటి, నల్గొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానంలో వరుసగా హైయెస్ట్ ఓట్స్ పోలేనటువంటిది ముగ్గురికి అగ్రకులాలకు చెందిన రెడ్డిలకు సంబంధించినటువంటిది రావడం జరిగింది. 4వ వ్యక్తి కిందనే ఆయన సమర్థించినటువంటి పూల రవీందర్ గారు రావడం జరిగింది. అక్కడ అంటే ఇక్కడ ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా కొన్ని అభ్యంతరకర వర్డ్స్ ఆయన మాట్లాడటం జరిగింది. దాని గురించి ఏమంటారు? మీరు వినే ఉంటారు. ఇప్పుడు నేను అదే అంటున్నా, రెడ్డిల గురించి చాలా రకాల, ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. ఇప్పుడు ఏదే కానీ ఆ రకంగా సంచలనాలు మాట్లాడేది, ఉపయోగించే భాష, అవన్నీ కేసీఆర్ పీరియడ్లో కూడా చేసినాడు. కేసీఆర్ దాడికి తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ మా పార్టీలోకి వచ్చినాడు, మా పార్టీలో రక్షణ తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినాడు. ఇదే ఆయన నైజం. ఇప్పుడు ఏం మాట్లాడతాం ఆయన గురించి? ఎక్కడైనా కట్టుబడి ఉన్నాడా? ఆ మాట కోసం బీసీని, రాజ్యాధికారాన్ని తీసుకొస్తాము అనే మాట్లాడుతున్నాడు. మరి భారతీయ జనతా పార్టీ మేము గత ఎన్నికల్లో ప్రకటించినాం కదా, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించినాం కదా, 40 స్థానాలు బీసీలకు ఇచ్చినాం కదా, మరి ఎందుకు సమర్థించలేదు? ఆయనకు ఉన్నది ఏంటంటే తానే ఒక ముఖ్యమంత్రిని అయితే అని కలలు కంటున్నాడు. వచ్చిన ప్రాబ్లం వల్ల అక్కడ అది బీసీ అనేది కాదు. బీసీ అన్నట్టయితే మరి బీసీ అన్ని పార్టీలు, ఏ పార్టీ అయితే బీసీల కోసం పనిచేస్తుందో, ఏ పార్టీ అయితే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తుందో ఆ పార్టీని సమర్థించాలి కదా, అట్లా చెప్పాలి కదా. కాబట్టి అతనికి ఒక్కరికే విలువలు ఉన్నట్టుగా, అతను ఒక్కడే రాజకీయాలకు ఒక విలువలు గల ప్రతీక అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసినారు కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా పెట్టాలి కదండి అతను. ఎందుకు దాన్ని ఇంకా తాత్సాలం అండి? చీ థూ అనుకున్నాం కదా ఆ పార్టీని. ఆ పార్టీ టికెట్ మీద గెలిచినావు కదా, ఆ గుర్తు మీద ఒక చట్టసభలో వచ్చింది కదా. కాబట్టి ఇవన్నీ కూడా నేనేంటంటే అస్థిరమైనటువంటి భావజాలము, మనస్తత్వం మనం గమనించినంత వరకు నవీన్, చింతపండు నవీన్ కనపడుతున్నటువంటి అంశం వెంకటరెడ్డి గారు. కాబట్టి అంటే వెంకటరెడ్డి గారు, దీనిలో తీన్మార్ మల్లన్న తానేదో ఇండివిజువల్గా ఎదగడానికి ఒక రకంగా ముందుకు వెళుతూ తాను వెళ్ళిన పార్టీని అన్నింటినీ కూడా బేఖాతరు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు గతంలో మీ బీజేపీలోకి వెళ్ళాడు, అదేవిధంగా ఇండివిజువల్గా అతను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లని ఎత్తి చూపడం ద్వారా ప్రజల్లో అయితే కొంత ఎవరి మల్లన్న అనే ఆలోచన ధోరణిలోకి అయితే వెళ్ళగడిగాడు. కానీ ఆయన ఇన్ని పార్టీలు మారటం, దేనిలో కూడా స్థిరత్వం లేకపోవడం, దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళే ఉద్దేశం అవుతుంది అంటారు దీనికి? ఇప్పుడు ఒకటి లక్ష్మీకాంత్ గారు, ఆయన క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. దాని ద్వారా మనకి అనేక రకాలుగా మాట్లాడడం మొదలుపెట్టినాడు. ముఖ్యంగా యువత అటువైపు
ఆలోచించడం మొదలుపెట్టిన మాట వాస్తవం. వింటారు, వినకుండా ఉండరు కదా, చూస్తారు, చూడకుండా ఉండలేరు కదా. కొంత ఘాటుగా మాట్లాడినాడు. వ్యక్తిగత విమర్శలు కేసీఆర్ కుటుంబం మీద చేసినాడు, అందరి మీద చేసినాడు, కోదండరామ్ గారి మీద చేసినాడు. కోదండరామ్ గారు అప్పుడు 2018 ఎన్నికల లోపల సిద్దిపేట, అక్కడ దుబ్బాక ఆ సీట్లన్నిటిని కూడా అమ్ముకున్నాడు అని చెప్పినాడు. నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సీట్లన్నీ అమ్ముకున్నాడు అంటే ఎంత నోటికి వస్తే అంత మాట్లాడడం అనేటువంటిది ఆయన యొక్క స్వభావం అండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన నిజంగానే పార్టీలకు అతీతంగా పనిచేయాలనుకున్నప్పుడు ఇప్పుడు వెంబడే రాజీనామా చేసేయాలా? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఆయన ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆయన ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో ఎక్కడ వర్కౌట్ చేసిందండి? అట్లా కాదు. బీసీలా, ఎస్సీలా, ఓసీలా అనేది కాదు. ప్రజలు విజ్ఞులు, విద్యావంతులు. ఇప్పుడు మొన్న వేసినటువంటి వాళ్ళంతా విద్యావంతులు, మేధావులు, టీచర్లు, హై స్కూల్ టీచర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, యూనివర్సిటీ, డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇంజనీర్లు, వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కానీ ఇతరత్ర కానీ మనకు టీచర్స్లో కానీ ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని చూస్తాం. రైట్. మరి ఇతని పద్ధతి ప్రకారం ఎక్కడ వస్తుంది? అక్కడ కూడా అతను బీసీ అయిపోయింది, బీసీ అభ్యర్థులు గెలుస్తారు అని చెప్పి దాంట్లో అతనికి వచ్చినటువంటి అపజయము, అపఖ్యాతి దాన్ని తప్పించుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు. మాకు రేవంత్ రెడ్డి గారు సంబంధం ఉందని. అది ఎక్కడైనా అలా ఉంటుంది అనండి, వాడు నమ్ముతాడు అనండి. కాబట్టి సంచలనాల వినోదభరిత చిత్రం అది. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రైట్. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు మన తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడారో బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం.